అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్. వాళ్ళ 19th మే మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. కొద్దిగా అవుట్ స్టేషన్ ఉండడం వల్ల వెరీ బేసిక్ ఫెసిలిటీస్తో నేను ఆడియో వాయిస్ చేస్తున్నాను. మేబీ కొద్దిగా ఆడియోలో ట్రబుల్ ఉన్నా, లేకుంటే ఏదైనా చిన్న చితక డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏషియన్ మార్కెట్స్లో చూస్తే కొద్దిగా బలహీనత మనకు కనిపిస్తుంది. నికాయ్ ఒక 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ మార్కెట్స్లో కూడా 1% వరకు నష్టాలు చూస్తున్నాం. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా అమెరికన్ ఫ్యూచర్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 0.5% నుంచి 1% వరకు ఇంపాక్ట్ అవ్వడం అయితే చూసాం. ఎందుకంటే మనకి యుఎస్ డెట్ డౌన్ గ్రేడ్ హైలైట్స్ డెఫిసిట్ రిస్క్. కొద్దిగా మనకి మూడీస్ ఇచ్చిన రేటింగ్ అనేది ఓవరాల్గా మార్కెట్స్ని కొద్దిగా ఇంపాక్ట్ గురి చేసింది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ రెస్పాండ్ టు మూడీస్ డౌన్ గ్రేడ్ ఆఫ్ ది యుఎస్ క్రెడిట్ రేటింగ్. సో యుఎస్ క్రెడిట్ రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేయడము, డెట్ డౌన్ గ్రేడ్ కుడ్ ప్రెషర్ బాండ్ ప్రైజెస్ అండ్ రైజ్ ఈల్డ్స్ అట్ ఎ టైమ్ వెన్ ద ఎకానమీ ఈజ్ ఆల్రెడీ అండర్ ద ప్రెషర్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ అన్ఫోల్డింగ్ టారిఫ్ పాలసీ. అండ్ దానికి తోడు మూడీస్ శుక్రవారం రోజున కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో భాగంగా ఆన్ ఫ్రైడే బంప్డ్ ద కంట్రీస్ రేటింగ్ డౌన్ బై 1 notch టు AA1 ఫ్రమ్ AAA. సో ఇది కూడా మేజర్గా మార్కెట్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ మార్కెట్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని పరోక్ష ప్రభావం మనం అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదొక మేజర్ అప్డేట్గా మనం ఇక్కడ చూడవచ్చు యుఎస్ మార్కెట్స్ నుంచి. అలాగే ఏషియన్ మార్కెట్స్ నుంచి మనం చూస్తే గోల్డ్, ఎందుకంటే మొన్న కొద్దిగా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత గోల్డ్ ఈ మూడీస్ డౌన్ గ్రేడ్ ఎఫెక్ట్తో కొద్దిగా బయింగ్ సపోర్ట్ మళ్ళీ గోల్డ్కి అయితే లభించింది. బట్ స్టిల్ $3,220 పైన ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $65 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా చూస్తే. అండ్ ఇంకొక షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రపోజ్డ్ 5% US tax on remittances sent abroad by non-citizens is raising alarming in India as it may hit Indian households and rupee. ఇక్కడ యుఎస్లో ఉంటూ మన వాళ్ళు ఎవరైతే ఇండియాకి డబ్బులు రెమిట్ చేస్తుంటారో, ఇండియాకి పంపిస్తూ ఉంటారో వాళ్ళ దాని మీద పంపించే అమౌంట్ మీద 5% ట్యాక్స్ విధించాలన్న యోచనలో అక్కడ ప్రభుత్వం ఉంది అన్న ఒక ప్రతిపాదనని మనం ఇక్కడ వినిపిస్తుంది. దీంతో భారీ ఎత్తున ఫారిన్ ఫ్లోస్, కరెన్సీ ఇన్ఫ్లోస్ మన దేశానికి వచ్చేది కొద్దిగా హ్యామర్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ భావిస్తోంది. ఇండియా రిసీవ్డ్ ఆల్మోస్ట్ $120 billion ఇన్ రెమిటెన్సెస్ ఇన్ 23-24, విచ్ నియర్లీ 28% యూఎస్ నుంచే వస్తుంది. సో 30% దాకా ఇంపాక్ట్ కావచ్చు. దీని పరోక్షంగా రూపీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇండియన్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో, అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళ మీద కూడా గట్టిగా పించింగ్ అయితే ఉండవచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక స్టాక్స్ పరంగా మనం చూస్తే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా నెగిటివ్ బయాస్ అయితే ఉంది. బికాజ్ ఏషియన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్ మార్కెట్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ ఉంది. అలాగే ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా కొద్దిగా నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్ ఏదో విధంగా ఇస్తే 25,000 పైన పటిష్టంగా నిలదొక్కునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాము. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున బయర్స్గా ఉన్నారు. 8,800 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయడం చూస్తున్నాం. స్ట్రాంగ్ బయింగ్ కనిపిస్తుంది యుఎస్ మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుంచి. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా నెట్ బయర్స్ ఆఫ్టర్ ఏ సెల్లింగ్ 5,200 crores ఆల్మోస్ట్ మన వాళ్ళు బై చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ చాలా రిజల్ట్స్ ఉన్నాయి. మేజర్గా భారత్ ఎలక్ట్రానిక్స్ నిఫ్టీలో ఉంటే యాక్మే, బోరోసిల్, దొడ్లా డైరీ, డిఎల్ఎఫ్, హెచ్ఈజీ, జేకే పేపర్, ఎన్ఎల్సి ఇండియా, క్వెస్కార్ప్, జైడస్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ అంటే పోస్ట్ మార్కెట్ ఫ్రైడే తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో టెక్స్మాకో రైల్ రెవెన్యూ దాదాపు 18% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 12% మేర క్షీణత నమోదైంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అదర్ ఇన్కమ్ 14% తగ్గింది. అండ్ దానితో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా 30% మేర పెరగడం వల్ల దీని ఇంపాక్ట్ ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ గుజరాత్ ఆల్కలైన్స్ రెవెన్యూ 7.5% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 8.8 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. గత ఏడాది 47 కోట్ల రూపాయల నష్టాలను అనౌన్స్ చేసిన కంపెనీ ఇది. డెలివరీ రెవెన్యూ 5.5% మేర పెరగగా ప్రాఫిట్స్ 72
72 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అంతకుముందు దాదాపు 70 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలుసు. హెరిటేజ్ ఫుడ్స్ రెవెన్యూ 10% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో 6% మేర క్షీణత నమోదైంది. ఇలా చాలా స్టాక్స్ తమ రిజల్ట్స్ని అనౌన్స్ అయితే చేశాయి. కొద్దిగా పాస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. స్టాక్స్ పరంగా చూస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్, ద కంపెనీస్ బోర్డ్ విల్ మీట్ ఆన్ May 23 టు కన్సిడర్ రైజింగ్ ఫండ్స్ వయా క్వాలిఫైడ్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది జేఎస్డబ్ల్యూ స్టీల్. దానికి సంబంధించి 23వ తారీఖున భేటీ కాబోతోంది. న్యూజన్స్ సాఫ్ట్, ద కంపెనీ has secured a patent in India for its system and method for data compression. Paradeep Phosphates, the court has directed the government to release 53 crores nutrient based subsidy సంబంధించిన ఇవ్వాలని చెప్పి మనకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిఎస్కే ఫార్మాలో వాళ్ళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అగ్ని ప్రమాదం జరిగి కొద్దిగా టెంపరీ డిస్రప్షన్ ఆపరేషన్స్లో. ఎన్బిసిసి, ద కంపెనీ has successfully sold 446 రెసిడెన్షియల్ యూనిట్స్ అట్ ఆస్పైర్ సిలికాన్ సిటీ ఇన్ నోయిడా. అదొకటి. అశోక్ లేలాండ్ రెండో డివిడెంట్ని మధ్యంతర డివిడెంట్ని ₹4.25 చొప్పున చెల్లించబోతోంది. కేఎస్బికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ 25 కోట్ల రూపాయల మేర వచ్చింది ఒకటి. సో ఇలా స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే మనం చూడవచ్చు యాక్షన్ పరంగా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ జెఫ్రీస్కి బై రేటింగ్ ఇస్తూ తన టార్గెట్ ప్రైస్ని ఏకంగా 30-40% దాకా పెంచింది. 4,715 నుంచి 6,475 టార్గెట్ ప్రైస్ పెంచింది. అలాగే మేనేజ్మెంట్ ఆర్టికులేటెడ్ మార్జిన్స్ ఆర్ సస్టైనబుల్ అట్ 30-31%. 8-10% రెవెన్యూ గైడెన్స్ ఉంది 2026కి. రీసెంట్ ఇండియా పాక్ టెన్షన్స్ ఇండియన్ ఎక్విప్మెంట్కి మరింత భరోసా, మరింత మద్దతు, మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూడా ఉంది అని చెప్పి జెఫ్రీస్ చెప్తోంది. మోర్గాన్ స్టాన్లీ కేన్స్ టెక్నాలజీస్ని డౌన్ గ్రేడ్ చేసింది ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్కి. తన టార్గెట్ ప్రైస్ని 6,633 నుంచి 6,155కి తగ్గించింది. అలాగే ఎన్సీసీ మీద అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తుంది. సిఎల్ఎస్ఏ 315 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చింది. సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియాస్ మార్చ్ క్వార్టర్ జీడిపి గ్రోత్ పెగ్డ్ అట్ 6.8%. ఈటీ పోల్ ప్రకారం సో 6.8% దాకా ఓవరాల్గా గ్రోత్ నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అంచనాలు. అలాగే పాక్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వాలి అంటే ఒక 11 అడిషనల్ డిమాండ్స్ని పెట్టింది ఐఎంఎఫ్. షాపూర్జీ గ్రూప్ సీక్స్ 3-year రిప్రైవ్ ఫర్ ఎన్బిఎఫ్సి. సో తన ఎన్బిఎఫ్సికి 3 సంవత్సరాల కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరింది షాపూర్జీ పల్లోంజీ. ఇట్స్ క్విక్ గ్రోత్ బట్ నాట్ ఎ లార్జ్ చంక్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ సేల్స్ బాస్కెట్ హిట్. సో క్విక్ కామర్స్ ఓవరాల్గా 2-4% మేర మాత్రమే ఉంది. స్టిల్ ఇంకా గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతున్నప్పటికీ యాజ్ ఆఫ్ నో ఎఫ్ఎంసీజీ సేల్స్లో క్విక్ కామర్స్ వాటా 2-4% లోపే అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది. నిఫ్టీ లైక్లీ టు అడ్వాన్స్ టువర్డ్స్ 25,200 to 25,800. టెక్నికల్గా చూస్తే ఒకవేళ ఏదైనా బ్రేక్ డౌన్ వస్తే 24,800 దగ్గర మంచి సపోర్ట్ కూడా ఉంది అన్నట్టుగా కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నాయి. ఎస్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం రిస్క్ ఆన్ నేమ్స్ సెక్టార్స్ లైక్ మిడ్ క్యాప్ ఐటీ, మెటల్స్ అండ్ బ్రాడర్ మార్కెట్స్ ఆర్ బ్యాక్ ఇన్ ఫేవర్. ఇన్ సచ్ సినారియో ఫోకస్ విల్ బీ బియాండ్ ద ఇండెక్స్. నిఫ్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రాడ్యువల్లీ మూవ్ టువర్డ్స్ 25,300 అనేది ఎస్ సెక్యూరిటీస్ చెప్తున్నమాట. స్టాక్స్ పరంగా వెళ్ళి చూస్తే 10-12% దాకా ర్యాలీ భారత్ ఫోర్జ్లో, ఎల్ఎన్టీ ఫినాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో ఉండవచ్చు అనేది వీళ్ళ అంచనా. మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్, బ్యాంక్ నిఫ్టీ లైక్లీ టు అండర్ పర్ఫార్మ్ ఫ్రమ్ ద బెంచ్ మార్క్ ఇండెక్స్ అని చెప్పి చెప్తుంది. అండ్ మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ కూడా అడ్వాన్స్ టువర్డ్స్ 25,200 to 25,250 అనేది వీళ్ళ అంచనా. అయితే పిఎస్యూ అండ్ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్స్ ఒక బ్రేక్అవుట్ లాంటి సినారియో కనిపిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఎంసీఎక్స్, కాంకార్, హడ్కో లాంటి స్టాక్స్ వైపు దృష్టి పెట్టవచ్చని చెప్పి వీళ్ళు సూచిస్తున్నారు. అండ్ ఐపీఓస్ ఏ బిగ్ డ్రా బట్ ఆఫ్ లేట్ దెర్ ఈస్ నాట్ ఎనఫ్ బ్యాంగ్. మనకి 2024 స్టార్టింగ్లో సిన్స్ Jan 2024 ఏ లిటిల్ ఓవర్ 40% హ్యావ్ గివెన్ గుడ్ లిస్టింగ్ గెయిన్స్. బట్ ఈ మధ్యకాలంలో పెద్దగా ఐపీఓస్ రావట్లేదు, మార్కెట్ కండిషన్స్ అంతగా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ వారంలో 2 ఐపీఓస్ వస్తున్న సంగతి మనకు తెలుసు. బట్ అంతకుముందు 24 జనవరి తర్వాత వచ్చిన కొన్ని ఇష్యూస్ బంపర్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. జ్యోతి సిఎన్సి ఆల్మోస్ట్ 280%, కేఆర్ఎన్ హీట్ ఆల్మోస్ట్ 260% మేర రిటర్న్స్ ఇవ్వగా భారతీయ హెక్సాకామ్ 190,
అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ కూడా దాదాపు 150% మేర రిటర్న్స్ ఇచ్చాయి. అదొక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కొన్ని స్పెసిఫిక్ కొత్త స్టాక్స్ని బై చేశారు. దానిలో మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్, సీమెన్స్, ఎంఆర్ఎఫ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, సెయిల్, నాల్కో అండ్ ఇంజనీర్స్ ఇండియా, ఎస్బీఐ కార్డ్స్, కెనరా బ్యాంక్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి స్టాక్స్ బై చేయగా కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిల్లో ఓలా, క్యాన్ఫిన్ హోమ్స్, బ్లూజెట్ హెల్త్ కేర్, గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్, విశాల్ మెగామార్ట్, జమ్నా ఆటో, ఎంఎండ్ఎం ఫినాన్స్, సైంట్, కజారియా సిరామిక్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అది ఒకసారి మీరు అడార్లో పెట్టుకోండి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో స్లీ ఆఫ్ పిఎస్యూ స్టేక్ సేల్స్ ఇంక్లూడింగ్ 6.5% ఇన్ ఎల్ఐసి. సో ఎల్ఐసి సహా మిగిలిన పిఎస్యూ స్టాక్స్లో వాటాలు విక్రయం జరపబోతున్నట్టు మనకు దీపం సెక్రటరీ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్స్ విభాగం చెప్తోంది. అండ్ గైడెన్స్ ఇచ్చి మరీ రిటైల్ ఇన్వెస్టర్స్కి చెప్తాము. సో దానివల్ల మరింతగా వాళ్ళ నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా దీపం సెక్రటరీ ఆయన చెప్తున్నారు. ఎల్ఐసి సహా మిగిలిన ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదొక అప్డేట్. ఆర్బీఐ సీక్స్ గవర్నమెంట్ నాడ్ ఫర్ బిగ్గర్ కంటింజెంట్ రిస్క్ బఫర్ బ్యాండ్, ఎయిర్టెల్ డైల్స్ రైవల్స్ టు ఫైట్ సైబర్ ఫ్రాడ్ ఒకటి. అండ్ మార్కెట్ స్ట్రెచ్ దేర్ లెగ్స్, స్ప్రింట్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కట్టడిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఎఫ్ఐ ఫ్లోస్ బాగున్నాయి, డొమెస్టిక్ ఫ్లోస్ బాగున్నాయి, డేటా అంతా కూడా పాజిటివ్గా ఉంది. మనకు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ కూడా మార్కెట్స్ మరింతగా పెరిగేందుకు దోహదపడే అంశాలుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఐపీఓస్ సైలెన్స్ నుంచి కొద్దిగా బ్రేక్ ఇస్తున్నాయి. ఈ నెక్స్ట్ వీక్లో మనకి బెల్ రైజ్ ఒకటి, బొరానా వీవ్స్ ఈ రెండు ఐపీఓకి రాబోతున్నాయి. సో ఇవన్నీ అదొక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ బెర్జర్స్ ప్యాలెట్ ఫైండ్స్ కాంట్రాస్ట్ ఇన్ వాష్డ్ అవుట్ క్వార్టర్. ఈసారి కూడా పెయింట్ రిలేటెడ్ కంపెనీస్ అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వడంలో విఫలమయ్యాయి. ఏషియన్ పెయింట్స్ సేల్స్ ఆల్మోస్ట్ 4.5% మేర తగ్గ, బెర్జర్ పెయింట్స్ 7.3% మేర నెట్ సేల్స్లో జంప్. క్యాన్సర్ నెరలాక్ 2.7%, యాక్జో నోబెల్ 5% దాకా జంప్ అయితే తీసుకోగలిగింది. Few stay in frame as soft sales and rising competition blur the outlook canvas. While most brokerage remains guarded on the sector, Elara Securities has upgraded Cancer Nerolac అనేది ఒక అప్డేట్. ఈవెన్ సో Elara says it's waiting for stronger triggers before it considers the stock. అదొక అప్డేట్ స్టాక్స్కి సంబంధించి. Kotak Research also flagged Berger shares gain and praised its margin defense in the ఫేస్ ఆఫ్ ఓపస్ అగ్రెసివ్ పుష్. ఓవరాల్గా కొద్ది గొప్ప మనకి ఓపస్ నుంచి ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ కూడా బెర్జర్ కాస్త కోస్తూ నిలదొక్కగలిగింది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.